హలో వెల్కమ్ టు నారు కుకింగ్ జోన్. వినాయక చవితి సందర్భంగా ఒకటే పిండి వరిపిండితో 4 రకాల వెరైటీస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇవైతే కజ్జికాయలు, వినాయకుడికి ఇష్టమైన 4 రకాల వరిపిండి, ఆవిరి కుడుములు, అలాగే ఆవిరి పట్టిన వంటకాలు ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో అయితే చాలా వివరంగా చూపిస్తాను. ఉండ్రాళ్ళు, మోదకాలు, కుడుములు వినాయకుడికి చాలా ప్రీతికరమైన పిండి వంటలు ఏ విధంగా చేయాలో ఒకటే వీడియోలో మీకైతే వివరంగా చూపిస్తాను. మోదకాలు కూడా చూసారా, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. అసలు ఎక్కడ ఆయిల్ అంటూ యూస్ చేయకుండా ఆవిరి మీద ఉడికించి వరిపిండితో చేసుకున్న పిండి వంటలు చూసారండి. మోదకాలు, ఉండ్రాళ్ళు కూడా ఎంత అందంగా ఉన్నాయో, సోమవారం కూడా చాలా మనస్ఫూర్తిగా తిని వెళ్తారని అనుకుంటున్నాను. చాలా అందంగా కూడా వచ్చాయి, టేస్ట్ కూడా ఎమ్మీగా ఉన్నాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈ ఐటెం అయితే తయారు చేసుకొని ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయకుడికి ప్రతి ఒక్కరు కూడా సమర్పించవచ్చు. ఇంత అందమైన మోదకాలు, ఉండ్రాళ్ళు, అలాగే కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే చాలా క్లుప్తంగా చూపిస్తాను. ఇలా అరిటాకు మీద మనం ఆవిరితో ఉడికించడం వల్ల అరిటాకులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా ఈ ఉండ్రాళ్ళకి బాగా పడుతుంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మీరు ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్ నిండా నేనైతే ఇలా ఈ కప్పు నిండా 2 కప్స్ వరిపిండి తీసుకున్నాను. 2 కప్స్ వరిపిండి అంటే మనం ముందుగా వాటర్ని 4 కప్పులు తీసుకోవాలి. ఏదైనా 2:4 రేషియో అనమాట. 2 కప్పులకి 4 కప్పులు వాటర్ పడుతుంది. 4 కప్పుల వాటర్లో ఇలా తీసుకొని కొంచెం సాల్టు, అలాగే ఒక 2 to 3 స్పూన్స్ షుగరు, కొంచెం ఒక చిన్న గ్లాస్తో పాలు వేసాక బాగా మరిగించాక మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పిండిని ఎక్కడ ఉండలు కట్టకుండా అలా గరిటెతో తిప్పుతూ ఉంటే ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మన పిండిని ఈ హాట్ వాటర్లో ఉడికించడం వల్ల పచ్చివాసన పోయి మనం తయారు చేసుకునే ఉలవలు, ఉండ్రాళ్ళు కూడా చాలా అందంగా వస్తాయి. అలాగే తినడానికి కూడా ఎమ్మీగా ఉంటాయి. నూకతో కూడా చేసుకోవచ్చు. నూక కూడా సేమ్ ప్రాసెస్. దీనికోసం పండిన ఈలోగా చల్లారేలోగా మనం ఆడిది కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఆడిదికి అలాగే మనం మోదకాలు, జిల్లేడుకాయలకి స్టఫింగ్కి ఈ మిశ్రమం స్టఫింగ్గా వాడతాము. ముందుగా నెయ్యి పోసి బెల్లాన్ని కరగనివ్వాలి. కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము మిక్సీ పట్టింది ఆ బెల్లంలో వేసేయండి ఈ తురుము. దీన్ని మోదకాల స్టఫింగ్గా వాడతాం. అలాగే నానబెట్టి ఉడకబెట్టిన శనగపప్పు పేస్టు, అది కొంచెం ఒక గుప్పెడు అది కూడా వేసుకొని మన బూర్లు లోపల వస్తుంది కదా అలాగా దాని దగ్గరగా ఇంకనివ్వండి. ఈలోగా మనం ఆడిది కూడా తయారు చేసుకుందాము. ఆడిది కూడా ఒక కప్పు బెల్లము, అలాగే ఒక కప్పు నిండా వాటర్ తీసుకొని ఇవి ఉడకబెట్టి మనం ఒక కప్పు నిండా శనగపప్పు నానబెట్టి ఉడకబెట్టుకుంటే ఆడిదికి సరిపోద్ది. అలాగే మనం మోదకాల స్టఫింగ్లో వాడతాం కదా, వాటిల్లో కూడా ఈ శనగపప్పును వాడతామండి. వాటర్తో పాటే ఇందులో పోసేయండి. ఆడిదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ వాటర్ను కూడా వేస్ట్ చేయకండి. మనం శనగపప్పు ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఈలోగా అది మరుగుతూ ఉండగా ఉండ్రాళ్ళు ఇందాక మనం పిండిని ఈ వేడి నీళ్ళలో పెట్టి కలుపుకున్నాం కదా, చల్లారిపోయింది. ఇగో మనకి ఎన్ని అయితే కావాలో అన్ని ఉండ్రాళ్ళ ముందు చుట్టుకుందాము. ఇవన్నీ కూడా చిట్టి ఉండ్రాలుగా చేశాను. కొన్ని అయితే మళ్ళీ ఆ శనగపప్పుకి పప్పు ఉండ్రాలు కూడా చేశాను. మనం ముందుగా ఉడకబెట్టిన శనగపప్పును కొంచెం తీసుకొని ఇలా ఉండ్రం చేసుకొని కొంచెం శనగపప్పు తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటే పప్పులు అక్కడక్కడ తగులుతుంటాయి. ఈ పప్పు ఉండ్రాలండి ఇవి. ఇంకా ఇవేమో మనం ఆడిదిలోకి ఇలా పాల తాలికల్లాగా సన్నంగా పొడవుగా చేసుకోండి. ఇలాగా తాలికల్లాగా ఆ వరిపిండిని ఇలా తాలికల్లాగా, కొన్నేమో
స్మాల్ సైజ్ ఉండ్రాలుగా కూడా చేసుకొని ఇవన్నీ కూడా మనం ఆడిదిలో వేస్తాం. అక్కడక్కడ వరిపిండితో మనకి తగులుతూ ఉంటే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఆడిదిలో ఇవన్నీ కూడా కొబ్బరి తురుము, కొబ్బరి ముక్కలు, అలాగే ఉండ్రాళ్ళు, ఈ పాల తాలికలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదొక పెద్ద సైజు లడ్డు సైజులో ఉండ తీసుకొని పాల తాలికలు తయారు చేసుకోవాలి. ఇంకా ఈలోగా మనం ఈ జిల్లేడికాయలు కూడా తయారు చేసుకుందాం. నాకైతే నా దగ్గర అయితే జిల్లేడికాయలు స్టఫింగ్ ఉందండి. అందులో ఇలాగ వరిపిండిని ఇలా చేసి అందులో మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా స్టఫింగ్, అది మధ్యలో పెట్టుకుంటే చూసారా జిల్లేడికాయ కూడా ఎంత అందంగా వచ్చిందో. స్టఫింగ్ కూడా మనం కొబ్బరి తురుమును పచ్చిశనగపప్పు పేస్ట్ కదా, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఆ రోజు అనకూడదు కానీ వినాయక చవితి మహిమ ఏంటో చాలా టేస్టీగా వచ్చాయండి. అలా అన్నీ కూడా అందంగా కూడా కుదిరాయి. ఒక్కటి కూడా మిగలకుండా అయితే అందరూ తిన్నారు. చాలా బాగున్నాయి. ఇలా మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని మోదకాలండి ఇవి. మోదకాలకి ఇలా దాన్ని కూడా ఇలా మధ్యలో ఒక స్టఫింగ్ పెట్టుకొని మోదకం షేప్ వచ్చేయడానికి దాన్ని ఇలా చిన్న చిన్న చాక్తో గంటలు పెట్టుకుంటూ మన చేతితో ఇలాగా చిన్న చాక్తో ఇలా మనం గంటలు పెట్టి చూపించినవి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ గంటలు ప్లేస్ని మళ్ళీ మనం కొంచెం వేళ్ళతో ఇలా సరి చేస్తే మోదకం తయారవుద్ది. చూసారా ఆడిది కూడా ఆల్మోస్ట్ బెల్లం కరిగిపోయింది. పప్పులు అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి కదా. అందులోని ఒక 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము, మనం ఇందాక స్టఫింగ్కి కొంచెం కొబ్బరి తురుము వాడాము. అలాగే ఇక్కడ కూడా ఒక హాఫ్ చెక్క కొబ్బరి అయితే సరిపోద్ది. ఇందులో కూడా నేను తురుమే వేసానండి. చాలామంది నూనెలో నెయ్యిలో వేయించిన కొబ్బరి ముక్కలు వేస్తారు, కానీ నేనైతే తురుమే వేసాను. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. తురుము అంటే డెఫినెట్గా వెళ్ళిపోద్ది, ఆ పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారని కొబ్బరి తురుము కూడా వేసాక అది కూడా కాసేపు మరగనివ్వండి. ఈలోగా ఇలా మరుగుతున్న దానిలో మనం చిక్కబడ్డం కోసం ఒక కొంచెం పాలు కూడా వేసానండి. ఇందులోని ఒక చిన్న గ్లాస్తో పాలు, ఎక్కువైతే అవసరం లేదు. పాలు వేసాక ఇది ఇంకా చిక్కగా తయారవడం కోసం ఒక స్పూన్ వరిపిండి తీసుకొని ఒక 1 or 2 స్పూన్ వరిపిండిలో వాటర్ వేసి ఉండలు లేకుండా చూడండి. ఆ ఉండలు లేకుండా ఆ వాటర్ని కూడా ఇందులో వేస్తాం. మనం ఇందాక చూపించాను కదా చిన్న చిన్న స్మాల్ సైజు ఉండ్రాళ్ళు, అలాగే పాల తాలికల్లా తయారు చేసాం కదా, వాటిలన్నిటిని కూడా ఇలా బాయిల్ చేసుకున్న దాంట్లో వేసేయడమే. ఆ వేడికే ఇవి అలాగా బాయిల్ అయిపోతాయి. ఆల్రెడీ మనం పిండిని హాట్ వాటర్లోనే ఉంచాం కాబట్టి ఇవి పచ్చివాసన అయితే రాదు. చాలా బాగుంటుంది అక్కడక్కడ ఆడితో తినడానికి కూడా. ఇవన్నీ కూడా అందులో వేసి అలా గరిటతో తిప్పుకుంటే మధ్య మధ్యలో మనకి ఆ ఉండ్రాళ్ళు, పాల తాలికలు కూడా మనకి బాగా తగులుతాయి. నేను ఉలవలు కూడా రాత్రే నానబెట్టి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వేయించానండి. ఉలవలు ఇవి కూడా స్వామివారి ప్రసాదానికి. ఉలవలు, ఉండ్రాళ్ళు మోదక ప్రీతి కదా అయినా. ఇక మన మోదకాలు, ఉలవలు, ఉండ్రాళ్ళు, అలాగే కజ్జికాయలను కూడా ఇలా ఆవిరి మీద 10 minutes ఉడికిస్తే రెడీ.